తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో వలసలు కంటిన్యూ అవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు మరో సీనియర్ నేత కూడా పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇందుకోసం యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో రాహుల్ కు రాయబారం పంపినట్లు సమాచారం. చాలా కాలంగా అఖిలేష్ తో మంచి సంబంధాలు కంటిన్యూ చేస్తున్న తలసాని ఇప్పుడు కాంగ్రెస్ లోకి ఎంట్రీ విషయం కూడా అఖిలేష్ కే అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే రాహుల్ గాంధీతో అఖిలేష్ మాట్లాడారట. రాహుల్ ఓకే అంటే ఆయన చేతుల మీదుగానే తలసాని కాంగ్రెస్ లో చేరతారంటూ టాక్ నడుస్తోంది. తెలంగాణలో ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డికి తలసానికి మధ్య ఓ పెద్ద మాటల యుద్ధమే జరిగింది. అవినీతి ఆరోపణలతో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఆ గొడవ కారణంగా వచ్చిన గ్యాప్ వల్లే ఇప్పుడు తలసాని డైరెక్ట్ గా ఢిల్లీ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు రాహుల్ సారథ్యంలో పార్టీలోకి వస్తే లోకల్ లీడర్స్ నుంచి పెద్దగా ఒత్తిడి ఉండదు అనే ఆలోచనలో కూడా తలసాని ఉన్నట్లు సమాచారం. కానీ ఈ విషయంలో తలసాని నుంచి గానీ ఆయన అనుచర వర్గం నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. రాహుల్ ఇచ్చే సమాధానం కోసమే ఆయన వెయిట్ చేస్తున్నట్లు చర్చ జోరుగానే సాగుతోంది. ఈ విషయంలో తలసాని ఎప్పుడు వివరణ ఇస్తారో లేక జాయినింగ్ తో నేరుగా సమాధానం చెప్తారో చూడాలి.